రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. కనికర సంపూర్ణుడైన ప్రభువు మీకు సహాయము చెయ్యునుగాక. పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. 70వ కీర్తన మొదటి వాక్యాన్ని మనం చదువుకుందాం. దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము. దేవునికి మహిమ. ఈ యొక్క దావీదు ఈ కీర్తన రాస్తూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దావీదు దేవునికి ఎందుకు ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే, దేవుడు విడిపించువాడై ఉన్నాడని, రక్షించువాడై ఉన్నాడని, ఆయనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపడానికి ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడని ఎరిగిన వాడై ఉండి, దేవుడు తప్పనిసరిగా గొప్ప కార్యాలు చేస్తాడు అని గుర్తించాడు. ఆల్రెడీ మున్ముందు అలాగే గడిచిన కాలంలో బాల్యం నుండి కూడా దావీదు యొక్క జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు ఒక్కొక్కటిగా చేసుకుంటూ వచ్చేవాడు. అతనుకున్న శ్రమల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో కూడా మరి దావీదును అనేకమైన సార్లు దేవుడు విడిపించాడు. కనుక దేవుడు విడిపించేవాడు ఉన్నాడని అనుభవపూర్వకంగా మరి తెలుసుకునేటువంటి దావీదు మరొకసారి దేవుని ఎదుట ప్రార్థిస్తున్నాడు. దేవా, నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. అంటే దాని అర్థం, నువ్వు రక్షించే దేవుడు, కొంచెం నేను చాలా వేదనలో ఉన్నాను, చాలా శోధనలో ఉన్నాను, నలిగిపోతూ ఉన్నానయ్యా. తట్టుకోలేనంత మానసిక పరిస్థితులు, తట్టుకోలేనంత బలహీనతలు, తట్టుకోలేనటువంటి శ్రమల్లో నలిగిపోతున్నాను అయ్యా. ఇక నేను ఏమాత్రము కూడా భరించలేనంత భయంకరమైనటువంటి వ్యధ నేను అనుభవిస్తున్నాను. కనుక త్వరపడి, కొంచెం త్వరగా నన్ను విడిపించడానికి త్వరపడి రమ్ము అని దావీదు దేవుని ఎదుట ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అవును, ఈ ఉదయకాల సమయంలో దేవుని ప్రియులారా, ఎన్నో నలుగులాట్లు మానసికంగా, ఫిజికల్గా, ఫైనాన్షియల్గా ఒకవేళ నీ జీవితంలో నలిగిపోతూ, అయ్యో ఇక నన్ను విడిపించేవారు ఎవరూ లేరే, ఇక నన్ను రక్షించేవాడు ఎవరూ లేరే, నా బాధను అర్థం చేసుకునేవారు ఎవరూ లేరే, నా కష్టాన్ని, నా కన్నీళ్లు తుడిచేవారు ఎవరూ లేరే అని ఈ ఉదయకాల సమయంలో నువ్వు బాధపడితే, ఇదిగో నీకు ఒక శుభవార్త. విడిపించే దేవుడు ఒక ఆయన ఉన్నారు. ఆయన పేరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. వారికి ఈ ఉదయకాల సమయంలో విడిపించడానికి సామర్థ్యత కలిగిన దేవుడు. విడిపించడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు ఆయన. నువ్వు బాధపడవలసిన పని లేదు. ఆయన సెలవిచ్చారు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను అని. కనుక విడిపించే దేవునికి మనం ప్రార్థన చేస్తే మనకున్న భయంకరమైనటువంటి కష్టాలు, బాధల్లో ఆయన విడిపిస్తూ గొప్ప చేస్తాడు. కనుక విడిపించే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. దావీదు విడిపించే దేవుణ్ణి కలిగి ఉన్నాడు. కనుక అతను కలిగిన శ్రమల్లో, కష్టములో, శోధనలో నన్ను విడిపించేది దేవుడు ఒక్కడే కదా అని గుర్తించగలిగాడు. విశ్వాసంతో దేవునికి ప్రార్థన చేయగలిగాడు. దేవుడు దావీదుని అనుక్షణము కూడా కాపాడుకుంటూ వచ్చాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న దేవుని బిడ్డ, ఒకవేళ నీ జీవితంలో ఇదే పరిస్థితి నువ్వు కలిగి ఉన్నావేమో, ప్రార్థన చేయి, కనిపెట్టు. దేవుడు విడిపించువాడు అని విశ్వసించు. దేవుడు తప్పనిసరిగా నీ ఎడల కార్యాలు చేస్తాడు. ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు ఆయన. మనుషులందరూ విడిచిపెట్టచ్చేమో కానీ, మనుషులు ఎవరు నేను అర్థం చేసుకోకపోవచ్చేమో కానీ, ఉదయకాల సమయంలో నేను అర్థం చేసుకుని నీ బాధలన్నిటిలో నుండి నేను విడిపించి నీ కన్నీటిని తుడిచే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. కనుక ఆయన యందు నువ్వు నమ్మకం ఉంచితే నీ జీవితంలో గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. భయంకరమైనటువంటి శ్రమల వలయాలలో చిక్కుకుంటే ఆయనను విడిపించమని వేడుకో.
దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకున్నట్లయితే, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తి చెరలో మగ్గిపోతూ ఉన్నారు. కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి కూడా వారికి అనుమతి లేదు, సెలవు లేదు. కాసేపు అయ్యేంతవరకు కష్టపడ్డాం, కాసేపు అలాగ నడుము వాల్చుకుందాం అనేలోపు మరి అక్కడ వారు కొరడా దెబ్బల చేత అనేకమైన సార్లు కొట్టబడుతున్నట్లుగా, ఆ శ్రమల వలయంలో నలిగిపోతున్నట్లుగా చూస్తాం. మరి ఆ పనివారు ఐగుప్తీయులందరితో కూడా క్షమించాలి, ఇశ్రాయేలులందరితో కూడా ఐగుప్తీయులు భయంకరమైనటువంటి వెట్టి చాకిరి చేయించుకున్నట్లుగా వాక్యంలో చూస్తాం. ఆ వెట్టి చాకిరి గురించి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నిర్గమాకాండం 3వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే చూడండి, 23వ వచనం, 24వ వచనం. కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. 23వ వచనం మనం ఒకసారి చదువుకుంటే, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి ఆ పదాలు చూడండి, నెట్టూర్పులు విడిచిచు మొర్రపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర్ర దేవుని యొద్దకు చేరును. చూసారా, ఐగుప్తీయులు ఇశ్రాయేలులు ఎంత భయంకరంగా వెట్టి చాకిరీ చేసుకుంటున్నారో, భయంకరమైన వెట్టి చాకిరీ. 1వ అధ్యాయం, నిర్గమాకాండం 1వ అధ్యాయం 11వ వచనం చూడండి. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించుచు అధికారులను వారి మీద నియమింపగా, వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలువ చేయు పీతోము, రామసేసను పట్టణములను కట్టిరి. ఇలా మనం చూసుకున్నట్లయితే ఇశ్రాయేలీల చేత వెట్టి చాకిరీ చేయించుకున్నారు. వారు పని చేయకపోతే, అంటే వారికి ప్రత్యేకంగా అధికారులు నియమించారట. వారు పని చేయకపోతే ఈ అధికారులు చేంజ్ చేసిన కొరడాతో ఎదురు తిరిగితే, అయ్యా మాకు కనీసం 10 నిమిషాలు రెస్ట్ అవ్వండి ఎవరైనా కొంచెం గట్టిగా మాట్లాడితే, ఏమండి భయంకరమైనటువంటి శిక్షలు విధించేవారు. ఈ భయంకరమైన శిక్షల్లో రాత్రి నిద్రపోవడానికి అవకాశం లేదు, పగలు కాసేపు నడవ వాల్చుకోవడానికి అవకాశం లేదు. రాత్రి బవళ్ళు భయంకరంగా వెట్టి చాకరీ చేసుకుంటున్న భయంకరమైన తరుణంలో ప్రజలందరూ దేవునికి మొర్రపెట్టడం మొదలుపెట్టారు. అయ్యా, ఈ వెట్టి చాకరీ చేయలేకపోతున్నాం, ఈ భయంకరమైనటువంటి శ్రమల్లో మేము తాళలేకపోతున్నాం, అయ్యా మేము మెంటల్గా అప్సెట్ అయిపోయి, మెంటల్గా మేము సమస్యలు పడిపోయాం, శారీరకంగా కూడా మేము బలహీనం అయిపోతున్నాం, అయ్యా మా జీవితంలో సుఖం లేదు, శాంతి లేదు, నెమ్మది లేదు, అయ్యా ఐగుప్తీయుల చేతిలో మేము నలిగిపోతున్నాం నాయన, అయ్యా మా బలములు అయ్యా మాలో లేకుండా ఉడికిపోతుంది, దయతో మాకు సహాయం చేయండి అని ఇశ్రాయేలు ప్రజలందరూ దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారు మొరలను విన్నట్టుగా వాక్యంలో మనం చూస్తున్నాం. మొరలు విని దేవుడు మోషేని వారి కోసం సిద్ధపరిచాడు. 3వ అధ్యాయం చూసుకున్నట్లయితే, 3వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే 8వ వచనం. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించే దేవుడు ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను విడిపించుటకు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా అక్కడ చాలా విషయాలు మనం చూస్తున్నాం కనుక వారిని ఆ దేశంలో నుండి పాలు తేనెలు ప్రవహించే మంచి దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను అంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడికి? ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు చెరలో నుండి విడిపించి వారికి అద్భుతమైనటువంటి చక్కటి సువిశాలమైన మంచి ప్రదేశంలోనికి నడిపించడానికి ఆయన దిగి వచ్చాడట. ఎంత అద్భుతం మాటలు, ఎంత అద్భుతం అండి. పరలోకాన్ని విడిచిపెట్టి దేవుడు మానవుడు ప్రార్థన విని దిగిరాడమా? ఎస్, ఆయన నీ ప్రార్థన త్రోసివేడు. ఆయన మన ప్రార్థనలు ఎప్పుడు దాటిపోడు. దావీదు ఇవన్నీ ఎరిగిన వాడే ఇన్నాడు కనుక త్వరగా దిగిరా,
నా బాధలు, నా కష్టాలు నీకే చెప్పుకుంటున్నాను, విడిపించని ప్రార్థన చేశాడు. కనుక ఇశ్రాయేలు ప్రజలందరినీ విడిపించడానికి దేవుడు ఎక్కడికి వచ్చాడంటే వారి మధ్యకి దిగి వచ్చి మోసే నాయకత్వం ద్వారా వెట్టి పనులు చేయించుకుంటున్న వారందరి చేతిలో నుండి దేవుడు తన ప్రజలందరినీ విడిపించి ఏమంటే చక్కగా మరి వారిని బయటికి తీసుకుని వచ్చినట్లుగా చూస్తున్నాం. అంత మాత్రమే కదా, ఎర్ర సముద్రం 2 పాయలు చేసి ఆ ఎర్ర సముద్రం గుండా అవతలకి చేర్చినట్లుగా కూడా మనం చూస్తున్నాం. అప్పటి నుంచి వారికి ఏమొచ్చింది? స్వేచ్ఛ, విడుదల, సంతోషం, ఆనందం. అంతవరకు అలిసిపోయిన వారందరికీ ఓరట దేవుని ద్వారా వారికి అనుగ్రహించబడింది. అంటే ఈ దినాన ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నిన్ను విడిపించడానికి సమర్థుడైన దేవుడు. ఏ కష్టంలో ఉన్నా ప్రభువుని అడగండి, విడిపించమని. కార్యాలు జరిగించే దేవుడు తప్పనిసరిగా అన్ని సమస్యల్లో నుండి, ప్రతికూలకరమైనటువంటి పరిస్థితులన్నిటిలో నుండి యేసయ్య విడిపిస్తాడు. యేసు రక్తమే జయం. ఆయన విడిపించడానికి సమర్థత కలిగిన దేవుడు ఉన్నాడు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న దేవుని బిడ్డ, ప్రభువుని నువ్వు నమ్ము విశ్వసించేవాడు కలవరపడరు. కనుక నువ్వు నమ్ము, నా దేవుడు నన్ను విడిపిస్తాడు అని నువ్వు నమ్మినట్లయితే తప్పనిసరిగా గొప్ప కార్యాలు చూస్తావు. వాక్యంలో రాయబడింది కదా, నమ్ముట నీ వలన అయితే నమ్మేవాడికి సమస్తము కూడా సాధ్యం చేస్తాడు ఆయన. దేవుని ప్రియులారా, కనుక ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించిన దేవుడు నిన్ను విడిపిస్తాడు. దేవుని ప్రియులారా, ఈ లోకంలో ఆదిమ కాల సంఘంలో ఘనమైన పరిచర్య చేస్తున్నటువంటి పేతురును బంధించి చెరసాల్లో ఉంచారు. సంఘం అయితే అతని కోసం అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మధ్యరాత్రి పట్టబడ్డాడు. ఆ చెరసాల మధ్య బంధించబడి నిద్రపోయాడు. మరి ఆ పేతురుని విడిపించడానికి దేవుని దూత అక్కడికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం, అపోస్తుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం మనం చూసుకున్నట్లయితే చక్కటి మాటలు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టారు. చూడండి 7వ వచనం. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచాను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించాను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. సంకెళ్ళు అతని చేతిలో నుండి ఊడిపడెను. కావలవారు అక్కడే ఉన్నారు. చుట్టూ బందోబస్తు ఉంది. మధ్యలో ఉన్నాడు పేతురు గారు. దేవునికి సమస్తము సాధ్యమే, అసాధ్యమైనది ఏది ఆయనకి లేదు. అంత టైట్ సెక్యూరిటీ ఉన్న వారి మధ్యలో దేవుని దూత వారున్న ఆ పేతురు గారు మధ్యకి దిగి వచ్చి పేతురు గారి దగ్గరికి వచ్చి చెరసాల్లో ఉన్నట్టు పేతురు గారిని సంఖ్యలో ఊడదీసి అంటే బయటికి తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు మనం బంధించి ఎవరు మనం బయటికి తీసుకుని రానివ్వకుండా ఎంత టైట్గా మనల్ని ఇరికించినప్పటికీ కూడా విడిపించడకు సమర్థుడైనటువంటి దేవుడు ఉన్నాడు. ఆయనకి మాత్రమే సమస్తము సాధ్యమే. పేతురుని విడిపించినట్లుగా ఆయన నిన్ను విడిపిస్తాడు. ఎప్పుడంటే ఆయనకి ప్రార్థన చేసి ఆయనని వేడుకుని ఆయనందు విశ్వాసం నుంచి కనిపెడితే తప్పనిసరిగా దేవుడు గొప్ప విడుదల నీకు ఇస్తాడు. ఐగుప్తీయులు కనిపెట్టి ప్రార్థన చేశారు కదా. పేతురు భయంకరమైనటువంటి దెబ్బల చేత కలిసిపోయాడు, అలానే నిద్రపోయాడు. కానీ సంఘం పేతురు గారి కోసం ప్రార్థన చేశారు. సంఘ ప్రార్థన దేవుడు దాటిపోలేదు. పేతురు గారిని చెరసాల్లో నుండి విడిపించడానికి దేవుడు తన దూతను పంపునట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, ఆయన విడిపించే దేవుడై ఉన్నాడు కనుక ఏ మాత్రము సందేహించొద్దు, నమ్మకముంచు. దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. నీకున్న కష్టాలు, బాధలు, ఇబ్బందుల్లో ఒకవేళ నువ్వు నలిగిపోతున్నావేమో, బాధింపబడుతున్నావేమో, అన్నిటిలో నుండి విడిపించడానికి దేవుడు సమర్థుడై ఉన్నాడు కనుక విడిపించే దేవునికి మొరపెట్టి ప్రార్థించే నీ అవసరతలను నా దేవుడు తీరుస్తాడు.
నీకున్నటువంటి బంధకాలన్నిటిలో నుండి నీకు విడుదలనిచ్చి క్షేమాన్ని, స్వేచ్ఛని, ఆరోగ్యాన్ని నా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో నా దేవుడు అట్టి కృప నీకు ఇచ్చి నీకు క్షేమాభివృద్ధిని, స్వేచ్ఛని, ఆరోగ్యాన్ని నా ప్రభు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, నువ్వు విడిపించి దేవుడివై ఉన్నావు. ఇశ్రాయేలు ప్రార్థన నువ్వు దాటిపోలేదు. అత్యాసక్తితో చేసిన సంఘ ప్రార్థన దాటిపోలేదు. నువ్వు విడిపించే దేవుడు, కాపాడే దేవుడు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న బిడ్డలు ఎవరైతే మరి బంధింపబడ్డారో మానసికంగా, ఫిజికల్గా, అయ్యా ఫైనాన్షియల్గా ఎవరైతే అయ్యా భయంకరమైనటువంటి శ్రమలో బంధించబడ్డారో యేసు నామములో వారికి గొప్ప విడుదల దయచేయండి, క్షేమాన్ని దయచేయండి. సమస్యలన్నిటిలో నుండి విడిపించండి, బాధలన్నిటిలో నుండి విడిపించండి, కష్టాలన్నిటిలో నుండి యేసు నామములు విడుదల కలుగునుగాక. కార్యాలు జరిగించి మేలుల చేత నింపమని వేడుకుంటూ యేసు నామము ద్వారా ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.